హాయ్ ఫ్రెండ్స్, అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రపంచంకి స్వాగతం. హాయ్ చెప్పు. హాయ్. లాస్ట్ వీడియో చాలా సెన్సేషనల్ అయిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం, స్పెషల్ గా ఫీమేల్స్ కోసం తీసుకుని వచ్చిన పార్ట్ టైం జాబ్. ఇండియా మార్ట్ది చాలా సెన్సేషనల్ అయింది. కొందరు దాంట్లో యథవ సోది కూడా దొరికారు. నాకు సార్ ఓటీపీ అడుగుతున్నారు, కేవైసీ అడుగుతున్నారు, ఆధార్ అడుగుతున్నారు, పాన్ అడుగుతున్నారు, బ్యాంక్ డీటెయిల్ అడుగుతున్నారు. మీరు కోటీశ్వర్లు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయకూడదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డు ఇది అడుగుతున్నారు, ఫైన్ బాగానే ఉంది. వాళ్ళు మీకు శాలరీ ఇవ్వాలంటే ఇంటికి వచ్చి వారంకి 3,333 రూపాయలు తీసుకోండి మీ ఇంటికి డోర్ నెంబర్ దగ్గర వచ్చి ఇస్తారా? ఇన్ఫోసిస్ కూడా పాన్ కార్డ్ అడుగుతుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కోసం మీరు మాట్లాడుతున్నారు అనేసి మీరు అనొచ్చు. కొన్ని కంపెనీస్ కొన్ని అడుగుతాయి. జెన్యూనా ఫేకా డౌట్ వస్తే అప్లై చేయకూడదు. ఎందుకంటే మీరు ఒకళ్ళు అప్లై చేయకపోతే కంపెనీ మూసిపోద్దు. ఫస్ట్ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. మీరు అప్లై చేసినా చేయకపోయినా కంపెనీ ఎలాగైనా రన్ అవుతుంది. నా వీడియోస్ ఎలాగైనా వస్తుంటాయి. డౌట్ ఉండి సార్ ఇది జెన్యూనా, ఇది ఫేకా, అరే నానా నా ఛానల్లో 1,00,000 దాటి వ్యూస్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. ఫేక్ పెట్టాల్సిన అవసరం, నా రెప్యుటేషన్ నేను బ్యాడ్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఒకే మాట, నాకేంటి? ఫేక్ ఒకవేళ నేను ప్రమోట్ చేస్తే ఎంత పెద్ద కేసు తెలుసా? అది ఎంత రిస్క్ తెలుసా? అది నా లైఫ్ మొత్తం పోతుంది. ఒక్క వీడియో కానీ నేను ఫేక్ కానీ పెట్టానంటే నా లైఫ్ మొత్తం పోతుంది. ఎంత డేంజరస్ ఇది తెలుసు. అది నా నమ్మకంతో కొన్ని ప్రొఫైల్స్, వాళ్ళు కొన్ని ఏమంటారు, కొన్ని డీటెయిల్స్ వాళ్ళు నా నమ్మకంతో వాళ్ళు ఇస్తున్నారు. నేను 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఒక వేకెన్సీ మీద తీసుకుని వస్తాను. ఫేక్ అయితే అస్సలు ఎంటర్టైన్ చేయను. ఆ కంపెనీ కోసం తెలుసుకొని అన్ని చూసుకొని తెస్తాను. సో ఫేకా రియలా అడిగే ముందు బెటర్ డోంట్ ట్రై అండ్ డోంట్ రైట్ ఎనీ ఫులిష్ కామెంట్స్. సార్ కేవైసీ రావట్లేదేంటి సార్, ఆధార్ కార్డ్ రావట్లేదేంటి సార్? చూడండి బాస్, ఆధార్ కార్డు అప్డేట్లో ఉంటే అప్లై అవుతుంది. ఎందుకంటే నా పర్సనల్ వాట్సాప్ స్టేటస్లోని కూడా చాలా మందికి పెడుతున్నాను. ఏంటి సార్, చాలా మంది అప్లై చేసుకున్నారు. యాప్టిట్యూడ్ టెస్ట్ అసైన్మెంట్ కూడా చేసుకున్నారు. వాళ్ళు మనుషులు కాదా? మీరు రోబోట్సా? బ్యాటరీతో నడుస్తున్నారా మీరు? మీకు అవ్వట్లేదు, వాళ్ళకి అయిపోతుంది. ఎవరికి అవ్వట్లేదు అంటే సంథింగ్స్ ప్రాబ్లమ్, ఐ నీడ్ టు టేక్ యాక్షన్. అయితే వీడియో డిలీట్ చేస్తాను బాబు, ఇది వీడియో పనికి రావట్లేదు, లింక్ పనిచేయట్లేదు. ఇంతమందికి మీకు అవ్వట్లేదు అంటే మీకోసం ఎవరు ఆలోచిస్తున్నారండి? ఒకటే సింపుల్, వేరే మొబైల్ నుంచి ట్రై చేయండి, లేదా వేరే ల్యాప్టాప్ నుంచి ట్రై చేయండి, లేదా కేవైసీ దగ్గరలో ఉన్న ఏదైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి నా ఆధార్ కార్డు కేవైసీ అప్డేట్ చేయించుకోవాలంటే అప్డేట్ చేయించుకోండి. థంబ్ ఉంటుంది కదా బయోమెట్రిక్, అది పెట్టేసి అప్డేట్ చేస్తారు. సింపుల్. అవ్వట్లేదు అంటే ఏం, దానికి ఆన్సర్ ఏంటి? అందరికి అవ్వట్లేదు అంటే ప్రాబ్లం నేను అర్థం చేసుకుంటాను. ఒక్కొక్కరికి అవ్వట్లేదు అంటే నేను ఏం చెయ్యాలి చెప్పండి? ఫస్ట్ పాయింట్. రెండోది, కొందరికి నేను కూర్చుంటావా ప్లీజ్, కొందరికి నేను రిప్లై ఇవ్వట్లేదు. టీవీ ఆపు. కొందరికి నేను రిప్లై ఇవ్వట్లేదు. వై? బికాస్ ఫాల్తుగా ఆర్గ్యుమెంట్ వేలోని ఆర్గ్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బాస్ నేను ఇక్కడ ఎవరికి రిక్వెస్ట్ చేయను, నీకు జాబ్ కావాలా, మీకు జాబ్ కావాలా, మీకు జాబ్ కావాలి, మీకు జాబ్ కోసం హంగ్రీ, సంపాదించే ఆకలి మీకు ఉంటే ఆటోమేటిక్గా మీరు వస్తారు, జాబ్ చేసుకుంటారు, అప్లై చేస్తారు. నాకు రెస్పెక్ట్ ఉంటుంది నా క్యాండిడేట్స్ జాబ్కి అప్లై చేశారని. వచ్చేసి ఇది నిజమా, ఇది ఫేకా, నేను నమ్మొచ్చా, నేను నమ్మకూడదా, నువ్వు పెద్ద పుడింగా, మీరు హెచ్ఆరా, ఏ కంపెనీకి హెచ్ఆర్ఏ ఉండి యూట్యూబ్ ఎందుకు రన్ చేస్తున్నారు? నాకు ఎలా ఉంటుంది అంటే నాకు బీపీ రేజ్ అయిపోయి, నా బయోడేటాతో మీకు పని ఏంటి రా బాడుగోళ్ళారా? హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఒక్కసారి గూగుల్ చేసి నా వీడియోస్ చూడండి. చిన్న బట్టలు వేసుకొని డ్యాన్స్ చేసి వీడియోస్ నేను పెట్టను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి నా 1000 వీడియోస్లోని నేను ఇప్పుడు వరకు నేను దేనికి నేను ప్రమోషన్ చేయలే. నచ్చితే బిర్యానీ బాగుందని చెప్తా, నచ్చితే హాస్పిటల్ బాగుందని చెప్తా, నచ్చితే స్కూల్ కాలేజ్ బాగుందని చెప్తా. ఇప్పుడు వరకు నచ్చిన పని నేను చేశాను. 30-40 వేలు సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకే ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయి. 1,00,000 మంది ఉన్నారు, నాకు రాదా? నేను డబ్బుల కోసం పనిచేయను స్వామి. నేను అక్కడికి వెళ్ళి భోంచే, అక్కడికి వెళ్ళి జుట్టు కట్టించే, అక్కడికి వెళ్ళి అండర్వేర్ కొను, అక్కడికి వెళ్ళి చడ్డీ కొను, నాకు అన్నసరి భయ్యా. అర్థమైందా? నాకు అన్నసరి. కొందరు అంటున్నారు సార్ మీ టీ షర్ట్స్ బాగుంటాయి, డీమార్ట్ ఉందా?
₹199, 199 రూపీస్. ఫ్రాంక్గా చెప్తున్నా, లక్షలో టీ షర్ట్ వేసుకోవాల్సిన షో ఆఫ్ చేసిన అవసరం నాకు లేదు. 200 రూపీస్ డీమార్ట్లో టీషర్ట్లు బాగుంటాయి, ఇవి బాగుంటాయి అని అంటారు. ఓన్లీ థింగ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ కోసం వీడియో చేస్తాను, కెరియర్ కోసం కూర్చుంటావా ప్లీజ్? కెరియర్ కోసం సీరియస్గా ఉంది, నాకు నా ఫ్యామిలీకి సంపాదించాలి అనేసి సీరియస్గా ఉంటే నా వీడియో చూడండి. లేదా ఆల్తూ ఫాల్తూ బోల్డ్ ఉన్నాయి, చిన్న చిన్న బట్టలు వేసుకున్న వీడియోస్ ఉన్నాయి, బోల్డ్ ఎక్స్పోజింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకటి పడిసి వస్తున్నారు ఈ మధ్యన ఏంటి బెట్టింగ్ యాప్ల కోసం. చూడొచ్చు కదా, నా తర్వాత తిని వస్తారు నా బొక్కలేకపోతే. టైం వేస్ట్ తెలుసా, నాకు చిరాకేస్తుంది తెలుసా. ఇంత కష్టపడినా గుంగల్ పొరుగులాగా వచ్చేసి నా మీద జడ్జిమెంట్. అరే నీకు ఎవరు చూడమన్నారు, ఎవరు అప్లై చేయమన్నారు? ఒకరి కోసం కాదు, చాలా మంది. సార్ జెన్యూనేనా? ఈ క్వశ్చన్ ఏంటి? నమ్మకం లేదా దొబ్బాయి? ఒకటే మాట, నమ్మకం లేదా దొబ్బాయి. నువ్వు అప్లై చేస్తే ఏంటి, అప్లై చేసిపోతే ఏంటి? నువ్వు చేయకపోతే ఈ ప్రపంచం ఇండియాకి ఏదైనా వరల్డ్ కప్ రాదా? ఐపీఎల్ గేమ్ ఆగిపోతుందా? ఆ జనాలు ఊపిరి తీసుకొని ఆగిపోతుందా? నువ్వు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎవరైనా డౌట్ఫుల్ క్వశ్చన్ అడగండి. నమ్మకం ఉంది, చెయ్యాలనిపిస్తుంది, జాబ్ కోసం చేయాలనిపిస్తుంది, చెయ్యండి. లేదా వేరే జాబ్ ట్రై చేయండి. అంతేకాని నిజమా, అబద్ధమా, ఫేకా, రియలా, అద్దా ఇద్దా నాకు టైం బొక్క చేస్తే నాకు బీపీ లెగిస్తుంది. తర్వాత మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే అడగద్దు, కామ్గా అడగద్దు. అండ్ మెయిన్ థింగ్, చాలా మంది వీడియో లింక్ చూసిన తర్వాత కూడా సార్ డిస్క్రిప్షన్ లోని ఎక్కడ సార్ మీ లింక్ ఉంది, వీడియో చూసారా లేదు తెలియదు కానీ సార్ ఇది ఎలా అప్లై చేయాలి, ఆ వీడియోలోనే అడుగుతున్నారు. సార్ ఇది ఎలా అప్లై చేయాలి భయ్యా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్తున్నాను, వీడియో పెట్టిన తర్వాత వీడియోలో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, అప్లై చేయండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయండి అని మొత్తం అంతా చెప్పిన తర్వాత హౌ టు డూ అనే వాళ్ళు జాబ్ కోసం ట్రై చెయ్యొద్దు. మీరు మరీ ఇంత జీరో వాళ్ళకి ఉద్యోగాల్లో వచ్చినా ఉద్యోగం తీసేస్తారు. మరీ ఇంత జీరోగా పనికిరారు స్వామి. వీడియో లింక్ చూసే కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటా క్వశ్చన్? అప్లై చేయవచ్చా? లింక్ ఎక్కడ ఉంది సార్? ఎలా చెయ్యాలి సార్? ఎందుకు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ స్వామి? మీకోసం తక్కువగా మాట్లాడలేదు, కానీ అలాంటి సీన్ జరిగింది. మీరు మళ్ళీ అంత జీరో నాలెడ్జ్ తోటి దేవుడి జాబ్ కొట్టినా ఎక్కువ రోజు జాబ్లో ఉంచరు, తీసేస్తారు. కాబట్టి నాలెడ్జ్ ఉండే వాళ్ళకే, చదువుకొని బ్రెయిన్ ఉండే వాళ్ళకే ఈ జాబ్లు. తెలుగులో అని కొందరు అంటున్నారు సార్, తెలుగులోని కాల్ సెంటర్ జాబ్ అంటే నేను ట్రై చేస్తా. ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ నేను నమ్మను. అంటే శాలరీ మీ టైంకి రాదు, నాకు తెలుసు ఆ బాధ ఏంటి. అందుకే జెన్యున్గా తెలుగులో మాట్లాడే జాబ్లు తేట్లేదు, అది మెయిన్ రీజన్. ఉంటే తెస్తా, తేకుండా ఉండను. జెన్యున్గా దొరకాలి కదా, అది మెయిన్. ఇంకోటి చెప్తున్నాను, హిందీ వీడియోస్ కూడా పెట్టాను, హిందీలో ఎలా లెర్నింగ్ చేయాలి చూడండి బాస్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను, క్లారిటీగా ఒక మాట వినండి. నా మీద రెస్పెక్ట్ ఉంటే వినండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఐ డోంట్ కేర్ సింగిల్ పైసా. బుబు సైలెంట్. బుబు బుబు మమ్మీ పరేషాన్ చేయక, మమ్మీకి రెస్ట్ తీయని. ఇట్రా నువ్వు ఇట్రా, నీతో పని ఏంటి? ఇట్రా. జనాలు నీకు చూడాలని, టమాటా ఎక్కడ చూడాలనేసి వెయిట్ చేస్తుంటే నువ్వేంటి మమ్మీతో ఆడుకుంటున్నావు? సో ఐఎమ్ టెలింగ్ యూ క్లియర్ వన్ థింగ్, మీకు మీ లైఫ్ మీద మీకు మీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండి జాబ్ చెయ్యాలంటే కొంచెం కష్టపడడంలోని ఏ మాత్రం క్రైమ్ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి సింపుల్గా వచ్చేయాలి, సాఫీగా నేను అప్లై చేసిన వెంటనే నా జాబ్ వచ్చేయాలి, 30-40 వేలు కొట్టుకుంటే జీతం వచ్చేయాలి అంటే దాని తగ్గట్ట మీరు తయారవ్వాలి. అర్థమైందా? గుర్రం విలువ గుర్రంకే, గాడిద విలువ గాడిదకి అంటారు. మీరు గుర్రం గాడిదో నాకు తెలీదు, కానీ గాడిదే నా గుర్రంలాగా నేను చేశాను చాలా మందికి. లేదు సార్ నేను గాడిదలాగా ఉంటానంటే పొట్టి బట్టలు ఉంటాయి కదా వీడియోస్ చూసుకోండి. మొహమ్మద్ అంట పొట్టి బట్టలు ఉన్నాయి కదా వీడియోస్ చాలా ఉంటాయి కదా, మంచి మంచి డ్యాన్స్లు వేస్తారు కదా ఊపుకుంటూ, ఆ వీడియోస్ చూసుకోండి. మీ లైఫ్కి ఒక విలువ ఉంటుంది. కాదు, లైఫ్కి వాల్యూ కావాలి, సంపాదించాలంటే సీరియస్గా ఉండండి. నేను ఎందుకంత టఫ్గా మాట్లాడతానని చాలా మంది అడుగుతారు. ఇంతసేపు ఏంటి సార్ సోదేస్తున్నారు, ఈ టైంకి వీడియో స్టార్ట్ అయింది అంటున్నారు. ఈ మాత్రం కూడాను నేను మీకు చెప్పకపోతే చాలా మందికి బొర్రకి ఎక్కదు. లింక్ పెట్టేసి జాబ్ ఉందని చెప్పడం నాకు ఎంతసేపు, వీడియో తీస్తున్నాను దేనికోసం? మీరందరికి కొంచెం అవేర్నెస్ పెరగాలని. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఒక జాబ్ చెప్పడానికి 10 నిమిషాల ముందు సోది. నీ లైఫ్లోని నీ సంపాదన
అండ్ నా ప్రతి నెల ఇన్కమ్ పక్క పక్కన ఒకసారి పెట్టు, సోది ఎవరిదో మీకు అర్థమవుతుంది. సోది ఎక్కువ మాట్లాడుతున్నారు సార్, క్లారిటీ లేకుండా జాబ్ కోసం చెప్పకుండా ఏమో చెప్తున్నారు అనే ముందు ఒకసారి గూగుల్లో నా పేరు చేయండి, నా గూగుల్లో నా పేరు కొట్టండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఓకే, నా గూగుల్ తల్లి చెప్తుంది హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఎవరు, ఒక యూట్యూబర్ కాదు నా ప్రపంచం. సో వాట్ ఎవర్ ఐ సే ఆల్ బికాస్ మీ లైఫ్ బాగుంటుంది బొబ్బో, మీ లైఫ్ బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీరు మంచిగా మీ కెరియర్లో నిల్చుంటే సమ్వేర్ ఐ ఫీల్ హ్యాపీ. కమింగ్ టు ద పాయింట్, చాటింగ్ ప్రాసెస్, కాలింగ్ ఉంటుంది 20% అండ్ చాటింగ్ ఇస్ 80%. చాలా మంది అంటున్నారు సార్ నా చాట్ ప్రాసెస్ జాబ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావాలి సార్, బట్ కంపెనీ చాలా బాగుండాలంటే కంపెనీ చాలా చాలా బాగుంది, వర్క్ బాగుంటే, మీ కమ్యూనికేషన్, మీ పర్ఫార్మెన్స్, మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగుంటే కంపెనీ వాడు 50,000 ఇవ్వడానికైనా మొహమాట పడ్డు. ఎనీ గ్రాడ్యుయేషన్ పిల్లలకి టైపింగ్ స్పీడ్ బాగుండి, నాలెడ్జ్ ఐటీ నాన్ ఐటీలోని మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలకి ఈజీగా మంచిగా అప్లై చేసే ఆపర్చునిటీ. 20% టెలికాలింగ్ అండ్ 80% చాట్, కంప్లీట్ చాట్ ప్రాసెస్ మీద డిపెండ్ ఉంటుంది. ఒక్కొక్కసారి 100% కూడా చాట్ అవ్వచ్చు, ఆల్ బికాస్ చాట్ సపోర్ట్ జాబ్. టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఈజ్ ద డెసిగ్నేషన్. వీళ్ళకి కావాల్సింది టైపింగ్ స్పీడ్, స్పీకింగ్ అండ్ బొబ్బో ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నావు? కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇంగ్లీష్ కొంచెం బాగా టైపింగ్ చేయడం బాగా రావాలి, ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ మీద కొంచెం అవేర్నెస్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ 0 to 3 years పర్లేదు. శాలరీ నాట్ మెన్షన్, బట్ నాకు ప్రీవియస్ కంపెనీస్ కొందరు పంపించాను, వాళ్ళ శాలరీ ఒక 48 వరకు వెళ్ళింది పర్ మంత్ శాలరీ ఫ్రెషర్కి. 5 రోజులు పని చేయాలి, 2 వీక్ ఆఫ్స్ శుభ్రంగా, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫుల్ టైం జాబ్. ఓకేనా? కంపెనీ డీటెయిల్స్ గట్లా అన్ని మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లోని కంపెనీ లింక్ ఉంది, కంపెనీ లింక్ మీరు హ్యాపీగా అప్లై చేసుకొని శుభ్రంగా మీ ఇష్టమైన కులమైన దేవుడికి మీరు దండం పెట్టుకొని అప్లై చేయండి, కాల్ వస్తుంది. అండ్ నేను పెట్టిన ప్రతి లింక్ కి మీరు అప్లై చేసిన తర్వాత సక్సెస్ఫుల్ సబ్మిటింగ్ అనేసి వచ్చిన తర్వాత దానికి ఒక స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ చేయండి, లేదా సెకండ్ ఆప్షన్ కంటిన్యూగా మెయిల్స్ చెక్ చేస్తూ ఉండండి. పెట్టేసాం, పని అయిపోయింది. చాలా మంది మిస్టేక్ ఏంటో సార్, అప్లై చేసిన తర్వాత మెయిల్ చెక్ చేసుకోరు. ఒక మెయిల్ వస్తే 12 hours, 24 hours, 48 hours దాని పవర్ టైమింగ్ ఉంటుంది. దాని లోపల మీరు అప్రోచ్ అవ్వాలి. ఒక 2 hours 3 hours చూసినా ప్రాబ్లం లేదు, కానీ 48 వేస్తారు కదా సార్, నేను చూసాను సార్ అప్పుడు కనిపించలేదు సార్, ఇది ఇప్పుడు వచ్చిందంటే అది మీరు పోయినట్టు అవకాశం. సో మీరు ఎప్పుడైనా మెయిల్ బాక్స్, మీ ఫేస్బుక్, మీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మీరు ఎలా ఓపెన్ చేస్తున్నారో అలాగే మీరు మెయిల్ బాక్స్ కూడా ఓపెన్ చేసుకొని కంటిన్యూగా మీరు అప్లై చేసిన దానికి మీకు మెయిల్ వచ్చిందా, దానికి నేను ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, ఎలా ఏం చెప్పాలి, వాళ్ళే అడుగుతున్నారు మెయిల్లో, వాళ్ళే కన్ఫర్మేషన్ చెప్తున్నారు, మొత్తం అంతా క్లారిటీగా చదువుకోండి, మెయిల్ చెక్ చేస్తూ ఉండండి. ఒక్కసారి చెప్తున్నాను బాస్, ఒక జాబ్ వచ్చింది అనుకోండి, శుభ్రంగా చేస్తున్నారు, జీతం వస్తున్నారు అనుకోండి, మీకు జాబ్ సర్చింగ్, జాబ్ హంటింగ్ టెన్షన్ పోతుంది. ఈ స్ట్రగ్లింగ్ కొన్నాలే, బై గాడ్ గ్రేస్ మంచి జాబ్, మంచి ప్యాకేజ్, శాలరీ వచ్చిన తర్వాత జాబ్ సర్చింగ్ ఉండదు. ఒక టైంకి లెగడం, భోంచేయడం, పనిలో కూర్చోవడం, పని చేసిన తర్వాత నెలాఖరిలోని లేకపోతే నెలాఖరి ఒక వారం 10 రోజుల ముందు మీ జీతం రావడం, ఇది ఒక రొటీన్ అయిపోద్ది. సో స్ట్రగల్ అవుతున్న వాళ్ళు జీవితాంతకాలం స్ట్రగల్ అవ్వాల్సిన అవసరం లేదు. వైఫ్కి బాగోలేదు, కండిషన్ బాగోలేదు, అయినా చేస్తున్నాను వీడియోస్, ఆల్ బికాస్ పెద్ద పెద్ద కంపెనీస్ వేకెన్సీస్ వచ్చిపోతుంది, అది నాకు నచ్చట్లేదు. వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అట్లీస్ట్ మీరైనా వర్త్ ఇట్, మీరైనా అప్లై చేస్తారు, మీకైనా వస్తుంది కదా అనేసి. కండిషన్ బాగోయినా బాగోలేకపోయినా, పగలపూట అయినా రాత్రిపూట అయినా, భోజనం చేసే టైంలో అయినా,
ఏ టైంలోనే నా తోచిన టైంలో నా తోచిన కంఫర్ట్లోని నేను వీడియో చేసి పెడుతున్నా. నా బ్యాక్గ్రౌండ్ బాగాలే, నా బ్యాగ్ కనిపిస్తుంది, నా బూట్ స్పీకర్ కనిపిస్తుంది, నా బ్లేజర్ బ్యాగ్ కనిపిస్తుంది, ఇక్కడ నా బెడ్రూమ్ కనిపిస్తుంది. నా బ్యాక్గ్రౌండ్ తోటి మీకు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లే. ఇంప్రెస్ చేసిన రోజు హ్యాపీగా ఇంప్రెస్ చేస్తా. నా ఇంట్లో కండిషన్ బాగాలేదు, ఇప్పుడు నేను ఢామ్ ఢూమ్ చేసుకొని మీకు ఇంప్రెస్ చేయడానికి వీడియోస్ చేయట్లేదు కాబట్టి బాత్రూంలో కూర్చొని కూడా వీడియో చేస్తే మీరు చూడాలని కోరుకుంటున్నా. అలా చేయను కానీ చెప్తున్నా. విష్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ సో మచ్. ఇంతసేపు ఏం చేస్తావు? జన్నా నీకు అడుగుతున్న టమాటా ఏదంటే టమాటా ఇదా? మై టమాటా. మాట్లాడు. దిస్ ఇస్ స్పానిష్, హిందీ, తమిళ్, తెలుగు 4 కాంబినేషన్. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ అమ్మ చెప్పించింది కదా చెప్పమని. మీ అమ్మకి అది చెప్పించింది. పడుకుందండి దుప్పటేసుకొని, అందుకే చూపించట్లేదు. 9th month April 1st week ఇస్ ద డెలివరీ డేట్. ఆల్మోస్ట్ ఒక 15 days ఉంది అంతే. సో చెప్తా మా బిగ్ బాస్ హౌస్లోని 4 contestant ఏంటి పాపా బాబో చెప్తాను సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.